బ్రాహ్మణులు మాత్రము ఉపవాస దీక్షలు ఎక్కువగా చేయాలని ఉంటుంది. నాన్ బ్రాహ్మిన్స్ దాన ప్రక్రియలను ఎక్కువగా చేయాలని ఉంటుంది. బ్రాహ్మిన్స్ ఖచ్చితంగా వీళ్ళు ఉపవాస దీక్షలు చేసే తీరాలి. పేరుకి ఉపవాస దీక్షలే కానీ చూసేదే యూట్యూబ్ భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది లేదు. ఇది 100కి 100% ట్రూ. ఓకే, మీరంతా ఒప్పుకోవాలి తినవలసినదే. సో ఇక్కడ మీ 2 ఉపవాస ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఉపవాసం. ఉపవాసం అంటే మనందరికీ తెలుసు. ఏంటి తెలుసు? ఫుడ్ మానేసి కూర్చోవడం అనేది ఒకటి తెలుసు చాలామందికి, మోస్ట్లీ. మరి నిజంగా ఉపవాసానికి అర్థం ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్‌గా ఉన్న కొన్ని అర్థాలు ఏంటివి? అది సినిమాల మూలంగా చాలామంది